ఎస్వీబీసీ నూతన చైర్మన్గా శ్రీధర్ వర్మ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నందమూరి మోహన్ కృష్ణ, రామకృష్ణ, మోహన రూపుతో పాటు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ రాజు తిరుమలలో సేవకే ప్రాధాన్యం ఇచ్చారని నందమూరి రామకృష్ణ గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుమారుడు శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ చైర్మన్ కావడం సంతోషంగా ఉందని నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మా తమ్ముడు శ్రీధర్ వర్మ మన ఎస్వీబీసీ అధ్యక్ష పదవి స్వీకరిస్తున్న శుభ సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారితో మాకు చాలా కాలంగా సన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, వారి నాన్నగారు రాజుగారు మాకు పితృ సమానులు. మా నాన్నగారితో పాటు వారికి ఉన్న సాన్నిహిత్యం, అదే సాన్నిహిత్యం మేము రక్తం పంచుకుని పుట్టకపోయినా మేము 7 అన్నదమ్ములం. బేతరాజు రామచంద్రరాజు గారు వారు పెట్టిన పేరు కంటే ఎన్టీఆర్ రాజు గారుగా బాగా తెలుసు అందరికీ. సో వారి అబ్బాయి బేతరాజు శ్రీధర్ వర్మ గారు ఎస్వీబీసీ ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి చైర్మన్గా నియమితం అవ్వడం మా కుటుంబ సభ్యులందరూ కూడా యావత్ ప్రపంచానికి అభిమానులు కానీ అందరికీ చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఆయన ఈ పదవికి అర్హుడైన, ఎందుకంటే బేతరాజు రామచంద్రరాజు గారు అంటే ఎన్టీఆర్ రాజు గారు ఎన్నో కాలం నుంచి అన్నయ్య గారు చెప్పినట్టు గత 4 జనరేషన్స్గా వారు ఇక్కడ కొండపైన వారు సంబంధించిన ఆస్తులను కానీ అన్ని దేవస్థానానికి సమర్పించారు. ఇవాళ మా నందమూరి కుటుంబానికి చాలా ఆనందం కలిగించే రోజు ఈరోజు. ఎందుకంటే బెటరాజు రామచంద్రరాజు గారు అనగా మా పెద్దనాన్నగారు ఎన్టీఆర్ రాజు గారికి ఇవాళ గౌరవం దక్కిన రోజు ఈ రోజున. మన ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఆయనకి విలువ కట్టలేనిది. ఆయన తాతగారికి వీర అభిమాని అయ్యుండి ఆల్ ఇండియా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఆయన బాధ్యత నిర్వహించి, తాతగారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకి సీట్ ఇస్తాను రండి, మీరు మోస్ట్ వెల్కమ్ ఇన్ టు ద టీడీపీ పార్టీ అంటే ఆయన రాజకీయాలకు రాకుండా ఆయన సేవలంతా స్వామివారికే, ఆయన జీవితం అంతా స్వామివారికి అంకితం చేశారు.